అనుభవించాలి, అందరికీ పంచాలి. నంబర్ 1. రెండవది ఒబీడియంట్గా ఉండాలి. అది మూడవదికి మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. దీన్ని ఐక్య క్రిస్మస్ అని కూడా మనం అనొచ్చు. యూనిక్ క్రిస్మస్ అని అంటాం. ఇంగ్లీష్లో అయితే యూనిక్ క్రిస్మస్. అందువల్ల అందరం కూడా దీన్ని ఐక్య క్రిస్మస్ అని కూడా అనడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే యేసుప్రభు వారు తను జీవించిన కాలంలో 12 మంది శిష్యుల్ని ఎంతో చక్కగా వాళ్ళందరినీ కూడా టుగెదర్ అంటే అందరికీ యూనిటీగా ఉంచారు. అలాగే మనకి ఒక పాఠం కూడా నేర్పిస్తున్నారు. మీరు చాలా మందికి పిల్లల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ యూనిటీగా ఉండడానికి మనం ఫిబ్రవరి 10వ తేదీన పుట్టాడు. ఈయన కోసం చెప్పాలంటే ఆయన ఒక పెద్ద హాస్య నటుడు, ఒక పియోనా చక్కగా వాయించగలిగినోడు, చాలా మంచి ఒక యాక్టర్ కూడా. ఒక చెప్పాలంటే ఆయన మంచి ఒక ప్రోగ్రామ్ని చక్కగా నడపగలిగిన వాడు. అయితే ఒక రోజున మనకి మీకు అందరికీ హిస్టరీలో వాళ్ళు ఒక చిన్న సెలబ్రేషన్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఎంటర్టైన్ చేయడానికి జిమ్మీ డ్యూరెంటే అనే ఈ అమెరికన్ కమేడియన్ని పిలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, నేను బిజీగా ఉన్నాను, బిజీ షెడ్యూల్ నాదంతా, నాకు రావడానికి అవ్వదు అని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పారంటే, కనీసం మీరు 5 నిమిషాలైనా మా దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే చాలు అని ఆ యొక్క హాస్య నటుడిని అడిగినప్పుడు, ఓకే నేను 5 మినిట్స్ అంటే 5 మినిట్సే ఉంటాను మీ స్టేజ్ మీద, తర్వాత నేను వెళ్ళిపోతాను, నన్ను ఇన్సిస్ట్ చేయొద్దని చెప్పాడు. చెప్పిన తర్వాత అలాగే వచ్చాడు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ చేస్తున్నాడు. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, స్టేజ్ దిగట్లేదు. 20-30 నిమిషాలు ప్రోగ్రామ్ చేశాడు. 30 నిమిషాలు ప్రోగ్రామ్ ఎలా చేశావు అని ఆయన స్టేజ్ దిగిపోతుంటే ఆర్గనైజర్ అడిగారనమాట, ఎలా చేశారు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, మీరు కూడా నాతో పాటు స్టేజ్ మీద నిలబడి ఉంటే మీకు అర్థమయ్యేది. ఏమైందంటే 2 సైనికులు, ఒక ఆయనకి కుడి చేయలేదు, యుద్ధంలో పోయింది, ఇంకొక ఆయనకి ఎడమ చేయలేదు. అందరూ 2 చేతులతో క్లాప్స్ కొడుతున్నారు. ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్మెంట్ మనము సేమ్ టు సేమ్ ప్యారలల్గా మన చదువులో కూడా ఉండాలి. మీ స్కూల్కి పేరు వస్తుంది, మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. రెండవదిగా, మూడవది ఏంటంట, మీకు గొప్ప ఫ్యూచర్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ ఈ స్టడీస్ మీద ఎప్పుడైతే యంగ్ స్టేజ్లో ఉంటప్పుడు చాలా మనము చేస్తాం. చాలా చేస్తూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ చేసుకున్నానా అని తెలుస్తుంది. అందువల్ల చివరిగా నా చిన్న సలహా ఏంటంటే, ఒకే ఒక్క సలహా చెప్తున్నాను. ఎంజాయ్ చేయండి, గొడవ చేయండి, గోల చేయండి, ఏదైనా చేయండి. నేనేందా మీ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే కదా. అందువల్ల కానీ స్టడీస్ని మాత్రం ఎప్పుడు పక్కన పెట్టకూడదు. చదువుకునే టైంలో చదువుకోవాలి, ఆడుకునే టైంలో ఆడుకోవాలి. బహుశా ఇప్పుడు అంతా ఏంటంటే మెసేజ్ను ముగిస్తూ మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.